ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచో? నేను ఆయన పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నావా? నా మొహం చూసి చెప్పు. ఇలారా, ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? మా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నా? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చింది వాక్కు. అతనితో నాకు ఇది వరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? అతను పరిచయం లేని వాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రం సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలవంత పెట్టేదానివా? అయ్యో, పిచ్చిదన్నా బాగుద్దు. ఏ కాళ్ళు తెచ్చుకుని లోపలికి వెళ్ళు. రా. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య, అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏమిటి? ఏం దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు గడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో.
ठीक है भैया आ गए शादी मुबारक शादी Thank you, मुबारक भाई. आओ बेटी बैग मुझे दे दो ना. ఇతని పేరు రంజిత్ సింగ్ మన ఇంటి పక్కన మెకానిక్ షెడ్ పెట్టాడు చాలా మంచివాడు చలో मैं तो सारा दिल्ली जानता हूँ सब लोग मुझे जानते हैं आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है हाँ हाँ चंद्रा तो मेरा खास दूर है నాకు అర్థం కాదు मैं सारा दिल्ली की बात कर रहा हूँ मैं మా అమ్మాయి ఉండుంటే హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది వెల్కమ్ ఈ ఇంట్లో వంటవాడు తోటమాలి పని మనిషి అన్నీ నేనే ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని నీ రాకతో అది తీరింది రా ఇక్కడే నేను కాడు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను ఇందులో వంట సామాన్లు ఉన్నాయి చాలా పోతే వీచారు కుట్టం తెచ్చుకో ఇవిగో ఇంటి తాళాలు తీసుకో ఇక్కడి నుంచి నీ సొంతం పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాలు ఉండేవారు ఒకటి బుక్స్ రెండు సంగీతం ఇక నుంచి ఇది మీరు బాగుందా ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే దీన్ని ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది నాకు ఇటుకలు సిమెంట్ చాలు कम टू माय रूम ఏమిటయ్యా ఇది ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా ఐఎమ్ సారీ సార్ సారీ గీరి నాకేం అక్కర్లేదు సార్ ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్ ఏయ్ నిన్న అదే అడిగారయ్యా పెళ్లి చేసుకుంటానంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు ఏమిటి పని ఎందుకే పిలిచారా ఎందుకు పిలిచాలే గాని అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి ఇక్కడ పని ఏమిటి ఉద్యోగం అద్దర కొట్టేశావులే అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా ఏమయ్యా హనీమూన్ అని ఒక అధ్యాయం ఉంది జ్ఞాపకం ఉందా యూనియన్ అని ఒకటి జ్ఞాపకం ఉందా మీకు నీలాంటి వాడు పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా కూర్చోయ్యా నువ్వు మొద్దువయ్యా తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా భార్యను సంతోషపరచడం తెలియాలి అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి ఏది మిగిలినవి బురక కింద బయటికి తీసుకుపో డార్లింగ్ స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీష్ మాటలు ఊదే నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసేయ్ అప్పుడు చూడు హనీమూన్ అంటే హనీమూన్ పూర్తయిందా నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా రామయ్య ఈ కంపెనీకి ఎవరు ఎండి మీరే మర్యాదగా కూర్చో చూడు సీకే ఒక భర్త భార్యకి ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం ఆమెని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో ఆలోచించకుండా కొనిచ్చేసేయి అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వెళ్ళి కొనిచ్చాను ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది కూర్చో అంటే కూర్చుంటుంది Sir, there is a call for you. డోంట్ డిస్టర్బ్ ఐ మీన్ ఇంపార్టెంట్ మీటింగ్ But she is your wife. వైఫ్ Yes. వేరు టెలిఫోనా లల్లు హలో ఏమి నేను ఏమిటి మీ లల్లు నుంచో అంటే నుంచుంటుంది కూర్చో అంటే కూర్చుంటుందా ఏమిటా ఇది వెళ్ళి పని చూసుకోయా ఊరికే ఎవరితో మాట్లాడుతున్నావు ఒళ్ళో వేసిన డ్రెస్ చేసుకుంటుంది ఆ సెక్రటరీతోనా
అది అసలు డ్రెస్ వేసుకోలేదే. ఏంటి డ్రెస్ చేసుకోలేదా? నువ్వు నోరు మూసుకో. ఎవరు నోరు మూసుకోమంటున్నావు? నిన్ను కాదు ఏయ్, నోరు మూసుకుంటావు లేదా? ఏ సీతారామయ్య, ఆ. నిన్నే నోరు మూసుకోమంటున్నావా? నీ నోరు కాదు, అది ఇంకో నోరు. లవ్ చేసుకుని టైం అయింది. నన్ను మాట్లాడుతున్నావా? నువ్వు ఇంకా రాలే, నీ పని చెప్తాను. అయ్యో లల్లు, నిన్ను కాదు లల్లు, నిన్ను కాదు. వద్దు, లవ్ చేసుకుని టైం చూడు. అయ్యో, ఇంటికి రమ్మంటోంది, ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో.